హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. చేపల పులుసు అన్న చేపల ఫ్రై అన్న ఎంతమందికి ఇష్టం? మా ఇంట్లో అయితే చేపల ఫ్రై అంటేనే చాలా అంటే చాలా ఇష్టం. మేము బయట అసలుకి తినము, రెగ్యులర్గా ఇంట్లోనే చేసుకుంటూ ఉంటాం. ఇందుకు కావాల్సినవి ఫ్రెష్గా పట్టిన చేపలు తీసుకోవాలి. వాటిని బాగా కడిగి క్లీన్ చేసుకోవాలి. సాల్ట్ అండ్ లెమన్ వేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని తర్వాత ధనియా పౌడర్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. మన టేస్ట్కి తగినట్టు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ కారం తీసుకోవాలి. కారం కొద్దిగా ఎక్కువనే తీసుకోవాలి, ఎందుకంటే ఫ్రైలో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నెక్స్ట్ శనగపిండి, బేసన్ పౌడర్ తీసుకోవాలి. ఇప్పుడు జీరా అండ్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది వేసుకుంటే మనకు ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్రై. ఇప్పుడు సర్బానా చికెన్ మసాలా, ఇది మనం చికెన్కి వేసుకోవచ్చు, ఫిష్కి రెంట్కి వేసుకోవచ్చు. ఇది ఎట్లా వేసుకోవాలంటే మనకి బయట షాపుల్లో దొరుకుతుంది. ఇది మనం 1/2 kgకి ఒక ప్యాకెట్ వేసుకోవాలి. అదే కేజీ అయితే 2 ప్యాకెట్స్ వేసుకోవాలి. ఇది ఏమి ఇస్తుందంటే మనకి చికెన్ ఫ్రైకి కలరు అండ్ ఇందులో టేస్టింగ్ సాల్ట్ ఉంటుంది. మనం ఫస్టే చేపల్లో సాల్ట్ వేసుకునేటప్పుడే కొద్దిగా సాల్ట్ తక్కువ వేసుకోవాలి. ఈ పౌడర్ వేసుకుంటే అందులో కారం ఏమీ ఉండదు కాబట్టి మనం కారం సపరేట్గానే వేసుకోవాలి. వీటన్నిటిని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఆ సర్వానా పౌడర్ అనేది లేకపోతే స్కిప్ చేయొచ్చు. దానికి బదులుగా మనం రైస్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని మసాలాలు పట్టేలాగా బాగా కలుపుకొని మనం ఫ్రిడ్జ్లో 1 అవర్ పెట్టుకోవాలి వీటిని. అప్పుడే మనకు మసాలాలు అనేవి ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు సపరేట్గా కాకుండా అట్లనే ఫిష్కు బాగా పడతాయి. ఇప్పుడు ఈ ఫిష్ని నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేస్తేనే వెంటనే తిప్పేయకోకుండా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత నెక్స్ట్ వైపు తిప్పుకుంటే మనకు మసాలాలు అనేవి సపరేట్ కావు. ఇట్లా రెడీ అయిన తర్వాత తీసుకొని ఇంకా మనం వేడివేడిగా తినేయడమే. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇట్లా ట్రై చేయండి. ఫిష్ ఫ్రై మనం బయట కొనేదానికంటే ఇంట్లోనే చాలా టేస్టీగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ట్రై చేసినట్లయితే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.